Praise the Lord, Andy. I love to see you all like this. At the outset, I would like to express my sorry. ఎందుకంటే చాలాసేపు మాట్లాడారు నా గురించి. దట్స్ నాట్ గుడ్. ఐ థింక్ ప్రభు ఎంత మెచ్చాడో దాన్ని ఐఎమ్ డౌట్ఫుల్. ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్, బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యువర్ లవ్. అది రిలేటివ్స్ కావచ్చు, మై డియర్ బ్రదర్ ఫనీ కావచ్చు, లేకపోతే చార్ల్స్ కావచ్చు, లేకపోతే షేక్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆంటీ గారు కావచ్చు. ఇట్స్ నాట్ గుడ్ టు లిఫ్ట్ ద మ్యాన్ అప్. వీ హ్యావ్ టు హైలైట్ క్రైస్ట్. అందుకని ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత మాట్లాడతాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ గ్లోరీని మేము తీసుకోకుండా మా కృప చూపించండి. వీఆర్ అన్వర్ది, బట్ ఫర్ యువర్ క్రాస్, but for your grace, but for the Christ, we are nothing. We acknowledge once again, Lord, this evening, that we are nothing without you, Father. And therefore we lift you up, your holy name, Lord, because thou art worthy and thou art alone is worthy. మాతో ఉండండి, మాతో మాట్లాడండి. మా మాటలు మనుషుల్ని మార్చలేవు, మా మాటలు ఆదరించలేవు, మా మాటలు స్వస్థపరచలేవు, మా మాటలు తండ్రి మనుషుల్ని సరిదిద్దలేవు, మా మాటలు జీవితాలని స్పృశించలేవు. బట్ యువర్ వర్డ్, ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, దట్ కెన్ సస్టైన్ us, Lord. మేము బ్రతకగలం. అందువలన నీ వైపు చూస్తున్నాం తండ్రి. ఇక్కడ కూర్చున్న ప్రతి సోదరుడు సోదరి, ద నెక్స్ట్ 1 hourలో నిన్ను చూడడానికి, నీ వాక్య ప్రత్యక్షత మాత్రమే పొందడానికి, నీ అపాత్రమైనటువంటి అయోగ్యుడైన నీ పాత్రను మీరు వాడుకోవాలని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీది చాలా చిరపరిచితమైన ఫెలోషిప్ కదా, యునైటెడ్ ఇవాంజలికల్ క్రిస్టియన్ ఫెలోషిప్. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది అనమాట, చెదిరిపోయిన గొర్రెల వలె మీరు కూర్చొని ఉన్నారు. కొంతమంది వెనక, కొంతమంది ఇటుపక్క, కొంతమంది అటుపక్క, ముందు వెరీ ఇన్విజిబుల్ పర్సన్స్ ఎవరైనా వస్తారా అన్నట్టు. మరి ఎందుకు అలాగా దూరంగా విసిరేసినట్టు కూర్చున్నారో నాకు తెలియదు. బట్ యూ కెన్ స్టే దేర్. మీరు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ ఉండండి. కానీ బట్ ఇట్స్ గుడ్, మనందరం ఒక దగ్గరికి వస్తే మనకి అది మంచిది. నేను ఐ వాజ్ ప్రేయింగ్ అండ్ థాట్ఫుల్లీ గివింగ్ మై సెల్ఫ్, devoting myself in the preparation of the sermon for UECF. God has placed something on my heart. Maybe మీకు ఇది ఎంతవరకు రుచిస్తుందో నాకు తెలియదు. నేను ఇక్కడికి ఎక్కక ముందు చాలా అన్బయస్డ్గా వచ్చాను. నిష్పక్షపాతంగానే నేను మాట్లాడతాను. నన్ను ఎరిగిన వాళ్ళకి తెలుసు. వినేటప్పుడు కూడా మీరు కూడా అన్బయస్డ్గానే వినాలని నేను కోరుతున్నాను. Only then you can understand truth. Somebody said mind is like a parachute. It cannot work until it opens. మనం పైనుంచి గాల్లోంచి దూకేసినప్పుడు పారాషూట్ కానీ ఓపెన్ అవ్వలేదనుకోండి, వర్కౌట్ అవ్వదు. మైండ్ కూడా ఓపెన్ అవ్వకపోతే ట్రూత్ విషయంలో వర్కౌట్ అవ్వదు. We cannot grasp truth unless we have an open mind. So may the Lord and His grace grant us this open mind as we listen to the word. United Evangelical Christian Fellowship, మీరు ఈ మధ్య చర్చ్ అని రాయడం చూస్తున్నాను నేను. ఐ వాజ్ వండరింగ్, వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళందరిని అడుగుతున్నాను, ఈజ్ ఇట్ ఎ ఫెలోషిప్ ఆర్ ఎ చర్చ్, ఫెలోషిప్ ఆర్ ఎ చర్చ్. ఫెలోషిప్గా స్టార్ట్ అయ్యి చర్చ్గా పరిణమించిందా? ఐ డోంట్ నో, మీ హిస్టరీ నాకు తెలియదు.
But if you are a church, I praise God. Even if you are a fellowship, I praise God. బట్ నేను ఈరోజు నా 4 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. యూనిటీ, ఇవాంజలికాలిటీ, క్రిస్టియానిటీ అండ్ ద చర్చ్ ఆర్ ఫెలోషిప్. బికాస్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ UECC ఆర్ UECF. బట్ ఈ 4 అక్షరాలకి చాలా వెయిట్ ఉంది. చాలాసార్లు మనం పెట్టుకున్న పేరు మనకి దాని అర్థం తెలియదు. అది ఎలాగైనా కొంచెం విషాదకరమైన విషయమే. ఎవరైనా నన్ను రోడ్డు మధ్యలో ఆపి నీ పేరుకి అర్థం ఏంటని అడిగితే నేను చెప్పలేకపోయాను అనుకోండి, అది చాలా ఎంబారసింగ్ కదా. సో అలాగే మేబీ UECFలో మీరు అన్నిటికీ కాస్త గొప్ప మీరు ఆన్సర్ చేస్తారేమో, కానీ ఈ అంటే ఏంటి, ఇవాంజలికాలిటీ అంటే ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. బట్ ఐ హ్యావ్ చేంజ్ ది ఆర్డర్. ట్రూత్, వాక్య సత్యం స్మూత్గా ఫ్లో అవడం కోసం ఐ చేంజ్ ది ఆర్డర్. లెట్ మీ స్పీక్ ఫస్ట్ ఆన్ దిస్ సబ్జెక్ట్, క్రిస్టియానిటీ. ఇందాక ఫనీ బ్రో అంటా ఉన్నారు, చాలా మారిపోయింది క్రైస్తవం అని. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత, డిజిటల్ చర్చెస్ వచ్చిన తర్వాత, మనకి హైఫై నాలెడ్జ్ వచ్చేసిన తర్వాత మనకి చర్చెస్ మారిపోయినాయి. మారిపోయాం మనము అని అంటే కూడా కోపం వచ్చేంత మారిపోయాం. బట్ క్రిస్టియానిటీని వాక్యం డిఫైన్ చేయాలి. C స్టాండ్స్ ఫర్ క్రిస్టియానిటీ. కానీ మనం ఈరోజు ప్రపంచానికి అది చర్చ్ ద్వారా కావచ్చు, మన వర్క్ ప్లేస్లో కావచ్చు, లేకపోతే మన యూట్యూబ్ ద్వారా కావచ్చు, మనము ఒక స్ట్రేంజ్ క్రిస్టియానిటీని ప్రపంచానికి చూపిస్తున్నాం. ఈరోజు మనల్ని అన్యులు దూషిస్తున్నారు అంటే కారణం ఏంటంటే మనమే. ఒకప్పుడు మనల్ని తిట్టేవాళ్ళు క్రీస్తుని తిట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు క్రీస్తుని తిట్టే స్థాయికి వాళ్ళని మనమే తీసుకొచ్చాం. మన వింత చేష్టలు, మన అరుపులు, కేకలు, పెడబొబ్బలు, మనం స్టేజ్ పైన పడేయడాలు, మన కర్చీఫ్లు అమ్ముకోవడాలు, నూనె బుడ్లు అమ్ముకోవడాలు, చివరికి పండుగ ప్రార్థన చేసి పండంటి బిడ్డ పుడతాడని చెప్పడాలు, ఇవన్నీ క్రైస్తవ్యాన్ని అన్యుల మధ్య నవ్వుల పాలు చేశాయి. బట్ అది క్రైస్తవం కాదు. నాకు తెలిసిన ఒక హిందూ ఫ్రెండ్ ఉన్నాడు, చాలా స్ట్రాంగ్ క్రిస్టియన్. ఆయన వాళ్ళ బాబాయ్ గారితో మాట్లాడమని ఒకరోజు ఇంటికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఆయన ససేమిరా నేను క్రీస్తులోకి రానంటున్నాడు. చాలా కుటుంబాలు క్రైస్తవంలోకి వచ్చాయి. మీరు మాట్లాడండి సార్, కొంచెం మీరు మాట్లాడితే కొంచెం బాగుంటుందేమో అని తీసుకెళ్లారు. ఆయనతో చాలాసేపు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కొంచెం కోపంగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మారాడు, కుటుంబాలన్నీ మారిపోయాయని ఆయనకి చాలా కష్టంగా ఉంది. ఒక రకమైన అక్కస్తో ఉన్నాడు ఆయన. నన్ను చాలాసేపు నేను మాట్లాడిన తర్వాత, ఆయనకు మాట్లాడడానికి ఛాన్స్ వచ్చిన తర్వాత కొంచెం కోపంగానే ఒక ప్రశ్న సూటిగా అడిగాడు నన్ను. మాలో లేనిది మీలో ఉన్నది ఏంటి సార్ అని అడిగాడు. ఎందుకంటే హిందూ మతం చాలా సంపన్నమైన మతం. సంప్రదాయాలు, సంస్కృతి, భాష, మీరు ఏదైనా తీసుకోండి, చాలా సంపన్నత ఉంటుంది అందులో. ఏమి తక్కువ మాకు? మీలోకి రావాల్సిన అవసరం ఏంటి? మాలో లేనిది మీలో ఉన్నదేంటి? అప్పుడు నేను అన్నాను అనమాట, సార్ నేను జవాబు చెప్పచ్చా అని ఆయన పర్మిషన్ అడిగి, ఒక్కటే సార్, హిందూ మతం చాలా గొప్పది, ఇతర మతాలు కూడా చాలా గొప్పవే, కానీ ఒక్కటే ఏమిటంటే క్రీస్తు సార్, అదే డిఫరెన్స్.
మీ మతాల్లో ఒక మనిషిని తీసి పక్కన పెడితే, ఒక దేవుణ్ణి తీసి పక్కన పెడితే ఇంకో దేవుడు ఉంటాడు. ఓ పుస్తకాన్ని తీసి పక్కన పెడితే ఇంకో పుస్తకం ఉంటుంది. కానీ ఇక్కడ క్రీస్తుని తీసి పక్కన పెడితే క్రైస్తవం కుప్పకూలిపోతుంది. క్రిస్టియానిటీ అంటే ఇట్ బీట్స్ అరౌండ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్, ద వర్క్ దట్ హీ హాస్ డన్, ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. సిలువ పైన ఆయన సంపూర్తి చేసినటువంటి ఆ మహాయాగం చుట్టూ, సిలువ వేయబడిన క్రీస్తు అనే ఆ వ్యక్తి చుట్టూ క్రైస్తవం పరిభ్రమిస్తుంది. దట్స్ క్రిస్టియానిటీ. మీరు కొలస్సీ పత్రిక చదివితే అద్భుతమైన మాటలు ఉన్నాయి, మీకు నేను చదివి వినిపిస్తాను. అక్కడ క్రీస్తు ఔన్నత్యం ఏంటో పౌలు ఒక సంఘానికి రాస్తున్నాడు. కొలస్సీ పత్రికలో ఆయన అంటున్న మాటల్ని మనం ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయము, ఆ ముందటి వచనాలు కలిసి ఉన్నాయి. దాదాపు 12 నుంచి నేను చదువుతున్నాను. కొలస్సీ 1:12 నుంచి. ఆయన అనగా క్రీస్తు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఇది ఈరోజు జరుగుతుందా క్రైస్తవంలో? Is he at the top in our life? Is he at the top in our fellowship meetings? నేను చాలాసార్లు గోదావరి జిల్లాలకు వెళ్తుంటాను. గోదావరి జిల్లాలకి నేను వెళ్ళినప్పుడల్లా నాకు భయం ఏంటంటే శాలువా కప్పుతారని. ఇక్కడ కూడా కొంతమంది గోదావరిలో ఉన్నారేమో అనుకుంటున్నాను నేను. నేనేమంటానంటే పాస్టర్ని, నువ్వెందుకు శాలువా కప్పించుకుంటావు అంటాను. మనందరం కలిసి ఆయనకి శాలువా కప్పాలి. మనందరం కలిసి సత్కారం చేయాల్సింది క్రీస్తుకి. మనం కేవలం దాసులం మాత్రమే. శిష్యులు ఎంతో వెళ్ళి సాధించి బయట చాలా అద్భుతాలు చేసి వచ్చి గంతులు వేస్తుంటే యేసుప్రభు లూకాసు వార్తలో ఏమన్నాడంటే, మీరు దీన్ని చూసి ఆనందపడద్దు, పరలోకంలో మీ పేర్లు రాయబడ్డాయని ఆనందపడండి. ఒకడంతా సాధించిన తర్వాత ఏమనుకోవాలంటే, నా సేవకుడు నేను నిష్ప్రయోజకమైన దాసుని అని అనుకోవాలి. ఐఎమ్ అన్ప్రొడక్టివ్ విదౌట్ క్రైస్ట్. సెలవు కప్పించుకోవడానికి నా దగ్గర ఏముంది? మీ ప్రేమ గొప్పది, నేను కాదన్నట్లా. ప్రేమ గుడ్డిదన్నారు కదండి. అది ఏం చేస్తుందంటే, ఏం చేస్తున్నామో కూడా తెలియదు, అంత ప్రేమించేస్తారు మీరు దైవజనుల్ని. ఆ గుడ్డితనంలో మనం క్రీస్తుని కూడా చూడలేము. ప్రకాష్ని క్రీస్తు కంటే ఎక్కువ ప్రేమించకూడదు, అది పాపం. ఇట్స్ నాట్ రైట్. మనం అట్లాంటి సంస్కృతి నుంచి వచ్చాం. మన దేశంలో అలాంటి సంస్కృతి ఉంది. మనిషిని పైకెత్తే సంస్కృతి ఉంది. ఒకప్పుడు చర్చ అదే చేసిందండి. రోమా సంస్కృతిలో మనుషుల్ని పైకెత్తే సంస్కృతి ఉంది. 3వ శతాబ్దం 4వ శతాబ్దం దాకా కాన్స్టాంటిన్ అనేటువంటి మహా చక్రవర్తి, రోమా చక్రవర్తి మారుమనసు పొంది క్రైస్తవంలో కలిసేదాకా, ఆయన తల్లిగారు క్రైస్తవం పుచ్చుకునేదాకా రాజమాత క్రైస్తవం బాగానే ఉంది, మనుషుల్ని పైకెత్తలా. ఎప్పుడైతే రోమియోలు మారుమనసు పొందారో, అది కూడా చక్రవర్తి మారుమనసు పొందాడో, క్రీస్తులోకి వచ్చాడో, ఆ సంస్కృతి ఉంది చూసారా, మనుషుల్ని పైకెత్తే సంస్కృతి. హెయిల్ సీజర్,
సీజరే దేవుడు. ఆ సంస్కృతి యోసేపుని పైకెత్తింది, మరియమ్మను పైకెత్తింది, పేతురుని పైకెత్తింది. ఆ తర్వాత చాలామందిని పునీతులుగా చేసింది. ఈ రోజున యేసు ప్రభుకి డైరెక్ట్గా ప్రార్థన చేయకుండా మరియమ్మ గారి ద్వారా, పునీతుల ద్వారా ప్రార్థన చేసే స్థాయికి వెళ్ళిపోయింది. జాగ్రత్త. ఓన్లీ హీ షుడ్ బి ఆనర్డ్. నేను క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేశాను. క్యాథలిక్ ఫాదర్స్, సిస్టర్స్ నాతో పోట్లాడేవాళ్ళు ఈ డిస్కషన్ వచ్చినప్పుడు. గౌరవించకూడదా మరియమ్మ తల్లి గారిని? గౌరవిస్తే తప్ప? మీరు కనీసం తల్లి గారు అని కూడా అనరు, తల్లి అని కూడా అనరు. ఒక సిస్టర్ గారు అయితే నాకు కేరళ నుంచి వచ్చిన ఆవిడ ఫోన్ చేసేలా పోట్లాడింది ఒకరోజు నాతోటి. మీ ప్రసంగం విన్నాను, బాగుంది, కానీ మీరు మరియమ్మ గారు అని అనట్లేదు. అప్పుడు నేను అడిగాను, మరియమ్మ గారు మంచిది, గౌరవించాలి, బాగుంది, మరి యేసయ్య గారు అంటున్నారా మీరు అని అడిగాను. ఆయన మరియమ్మ తల్లి గారి కంటే గొప్పవాళ్ళేనా అని అడిగాను. గొప్పవాళ్లే అన్నారు. మరి గారు అని ఎందుకు అనట్లేదు? గారులో చూడకండి గౌరవం. నా తల్లిని కూడా నేను గౌరవిస్తాను, కానీ గుడి కట్టలేదే. యేసుక్రీస్తు వారి తల్లిని కూడా మీరు గౌరవించండి, గుడి కట్టకండి. గుడిలో పెట్టి పూజించాల్సింది ఒక్క యేసు ప్రభునే. ఆయన ఒక్కడే పూజనీయుడు. ఆయన స్థానానికి మనం ఎవరిని ఎత్తకూడదు. ఆయన ఆది సంభూతుడు. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడినాం. సర్వమును ఆయన యందు సృజింపబడినాం. సర్వము ఆయన కోసమే. ఈరోజు క్రైస్తవం యొక్క ప్రత్యేకత మనం చాటలేకపోతున్నామంటే క్రీస్తును చూపించలేకపోతున్నాం. ఒక క్రైస్తవ సహవాసం కానీ, సంఘం కానీ, ఒక క్రైస్తవ వ్యక్తి కానీ క్రీస్తుని ఎప్పుడు చూపించగలరండి? కెన్ యూ గెస్? క్రీస్తుని ఎరిగితేనే. ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్పాడు, క్రైస్తవ్యాన్ని చాలా సింపుల్గా నిర్వచించాడు ఆయన. క్రైస్తవం అంటే నిన్ను ఎరగడమే. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన కుమారుణ్ణి క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. Christianity starts with Christ, continues with Christ, and ends with Christ. The origin of Christianity is Christ. The sustenance of Christianity is Christ. And the goal of Christianity is Christ. ఎందుకు మనం మారుమనసు పొందుతాం? ఎందుకు మనం బాప్తిస్మం తీసుకుంటాం? ఇది మతం పుచ్చుకోవడం కాదు. వాట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ సాల్వేషన్? చాలాసార్లు మనము మారుమనసు పొందినప్పుడు పరలోకంలో నాకు సీటు దొరికిందని సంబరపడతాం. చాలామంది మారుమనసు పొందిన క్రైస్తవుల్ని నేను చూశాను, చాలా మంచి బిలీవర్స్, కానీ చాలా స్వార్థంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పరలోకంలో సీటు దొరికేసింది, పక్కనోడితో ఇంకా వాళ్ళకి సంబంధం లేదు. ఐ డోంట్ నో మీరు ఎంతమంది ఇవాంజలిజం చేస్తారో నాకు తెలీదు. మీరు యూఈసీఎఫ్లో, మీరు వ్యక్తిగతంగా. ఎందుకంటే మనం ఒక కాంప్లసెన్సీలోకి వెళ్ళిపోయాం. నేను పరలోకంలో ఇప్పుడు చచ్చిపోతే వెళ్ళిపోతాను, నేను చాలు, నాకు ఇంకా చాలు. దట్ సెల్ఫిష్ క్రిస్టియానిటీ. బట్ దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ థింగ్ ఇన్ సాల్వేషన్. మీరు సాల్వేషన్ అర్థం చేసుకోవాలంటే జెనసిస్ 1st చాప్టర్ నుంచి చదవాలి. ఇఫ్ యు సీ ద హోల్ బైబుల్, ద 66 books, ద ఫస్ట్ పార్ట్ ఈజ్ క్రియేషన్, ద సెకండ్ పార్ట్ ఈజ్ ఫాల్, అండ్ ద థర్డ్ పార్ట్ ఈజ్ రిడమ్షన్. అప్పుడే మీకు ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అర్థమవుతుంది. సృష్టి, మానవ పతనం, దేవుని విమోచన. సృష్టించినప్పుడు దేవుడు మనల్ని తన పోలికలో సృష్టించుకున్నాడు. పాపం వచ్చి ఆ పోలికను కాజేసింది. Sin robbed us. Our image of God has been tarnished, tampered with, aberrated. It lost its originality. పోయింది అది.
ఆ నశించిపోయినటువంటి దేవుని పోలికను, వైభవాన్ని, మహిమను మళ్ళీ వెతికి రక్షించి కట్టబెట్టడానికి క్రీస్తు వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్య ఇంట్లో ఆయన అదే చెప్పాడు లూకా 19:10. వాట్ ఫర్ జీసస్ క్రైమ్? ఏదైతే పాపం కాజేసిందో దాన్నంతా తిరిగి మనకి ఇవ్వడానికి వచ్చాడు. సో ది అల్టిమేట్ గోల్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ టు మేక్ యూ అండ్ మీ అగైన్ లైక్ క్రైస్ట్. అందుకని మీరు రోమపత్రిక 8వ అధ్యాయం 28-29 వచనాలు మీరు చదివితే మీకు కనపడేది ఏంటంటే, ఆయన జ్యేష్ఠుడగినట్లు సమస్తము సమకూడి జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? మేలు కలుగుటకు. ఏ మేలు కలుగుటకు? 28లో ఉంటుంది, ఆయన సారూప్యతలోకి మనం మారడానికి. మీరు USCFలో కూడా ఐ గెస్ మీరు టెస్ట్ మనీస్ చెప్తారనుకుంటా ప్రతి వారము. ఎప్పుడైనా లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ నేను ఆయన సారూప్యతలోకి మారాను. ఒక యాక్సిడెంట్ నాకు ఆయన సారూప్యతలోకి మారడానికి పనికొచ్చింది. వీసా లేట్ అవ్వడం వల్ల ఆయనకి దగ్గరయ్యాను. గ్రీన్ కార్డు ఇంకా 8 సంవత్సరాలు పడుతుందట, అందుకని ఇంకా నాకు ఆనందంగా ఉంది. నేను క్రీస్తు మీద ఆధారపడగలుగుతున్నాను, గ్రీన్ కార్డు మీద ఆధారపడకుండా. ఇలాంటి టెస్టిమనీలు ఎప్పుడైనా విన్నారా? హోల్ NRI సంఘాల్లో మీరు వినరు. దట్స్ క్రిస్టియానిటీ. Christianity is knowing Christ and growing in Him and becoming like Him. That's Christ Jesus. ఆయన్ని ఎరగడం, ఆయనలో ఎదగడం, ఆయనలాగా మారడం అంతిమంగా. దాట్స్ ద గోల్ ఆఫ్ క్రిస్టియానిటీ. మనం మారుమనసు పొందగానే దేవుడు వచ్చి మనలో నివాసం చేస్తాడు. మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని ఆలయము. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. ఆయన ఏం చేశాడు? లోపల కూర్చొని మనల్ని చెక్కుతూ ఉంటాడు. అనవసరమైనన్ని తీసేస్తాడు. ఒక చిత్ర లేఖనం చేసేవాడికి, ఒక శిల్పకారుడికి అదే తేడా. చిత్రలేఖనం చేసేవాడు, డ్రాయింగ్ వేసేవాడు, వాడికి కావాల్సిన బొమ్మ వేసుకుంటాడు. కానీ శిల్పకారుడు వాడికి అక్కర్లేదంతా తీసేస్తాడు. చివరికి మిగిలేది శిల్పం. మనలో అక్కర్లేనివన్నీ హోలీ స్పిరిట్ తీసేసుకుంటూ వెళ్తాడు. అంటిల్ వి గెట్ దట్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. ఇట్స్ పెయిన్ఫుల్. హీ చిజిల్స్ కదా, ఉలితో చెక్కుతాడు. చెక్కుతుంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ దాట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఫనీ ఒక ఎక్స్పీరియన్స్ గుండా వచ్చాడు. అండ్ ఐ కెన్ టెస్టిఫై వితౌట్ టాకింగ్ టు హిమ్. నేను మాట్లాడలేదు ఈ మధ్యలో, జస్ట్ చార్ల్స్ చెప్పాడు నాకు. ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ హిమ్, ఐ హ్యావ్ బీన్ ప్రేయింగ్ ఫర్ హిమ్. బట్ ఫనీ డెఫినెట్గా అంతకుముందు కంటే చేంజ్డ్ పర్సన్ ఈ రోజున. డోంట్ యూ టెస్టిఫై దట్స్ ఫనీ? ఎస్, we need such experiences. You will be transformed unto the likeness of Christ. Blessings, 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 blessings. Dangerous. Suffering after suffering, suffering after suffering. So glorious. So blessed you are. బికాజ్ సమస్తము సమకూడి జరుగుతాయి ఆయన సారూప్యతలోకి వెళ్ళడానికి అని రాసినప్పుడు రోమాపత్రిక 8:28-29లో he is writing in the context of suffering. ఈవెన్ 8వ అధ్యాయం చివరి దాకా వెళ్తే కూడా మీకు అదే టోన్ కనపడుతుంది, వినపడుతుంది. మీకు పాల్ గురించి కరువైనను, హింస అయినను, వస్త్రహీనత అయినను, శ్రమ అయినను, బాధ అయినను, దేవదూతలైనను, అధికారులైనను, ప్రధానులైనను, మరణమైనను క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపగలదా? ఈ శ్రమల గుండా, ఈ కొలిమి గుండా మనం వెళ్తున్నప్పుడు వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. మనము అత్యధిక విజయం సాధించిన వాళ్ళం. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే మనం పోరాటం చేయకుండానే గెలిచిన వాళ్ళకంటే గొప్పవాళ్ళం. యు స్టాండ్ ఇన్ ద విక్టరీ ఆఫ్ క్రైస్ట్ ఎవ్రీ డే. పౌలు అంటాడు తిమోతిలో, ఎలాగైనా ఈ క్రీస్తుని నేను ఎరగాలి, ఈ పునరుద్ధానుడైన క్రీస్తుని నేను ఎరగాలి, ఆయన బలం ఏంటో నేను తెలుసుకోవాలి, ఆయనలాగా మారాలి, ఆయన నేను హత్తుకోవాలి. ఐ నీడ్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఎట్ ఎనీ కాస్ట్. దానికోసం నా కులాన్ని, నా గోత్రాన్ని కూడా వదిలిపెట్టేస్తాను. ఎంతమంది వదిలిపెట్టి ఉంటారు మీ UECFలో కులాన్ని యేసు ప్రభు కోసం?
కులాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉంటారు ఎన్ఆర్ఐ క్రిస్టియన్స్లో అమెరికాలో? బెన్యామీను గోత్రం కంటే యూదు జాతి కంటే గొప్పదా మన కులం? మన కులానికి చరిత్ర లేదు తెలుసా మీకు భారతదేశంలో? ఎవడైనా చొక్కా పట్టుకొని నీ కులం ఇదేరా అని నిరూపించమంటే డిఎన్ఏ ప్రకారం కానీ చరిత్ర పుస్తకాల ప్రకారం కానీ ఎవడూ నిరూపించలేడు. ఆ ఋగ్వేదంలో 10వ మండలంలో 90వ సంహితలో ఉన్నటువంటి ఆ పురుష సూక్తం తప్ప ఇంకేం లేదు మనకి. కులాన్ని నమ్మే ప్రతివాడు హిందూ శాస్త్రాల్లో తమ మూలాల్ని వెతుక్కుంటున్నాడు, తమ విశ్వాసాన్ని వెతుక్కుంటున్నాడు. అండ్ హీ ఈస్ డిగ్రేడింగ్ క్రైస్ట్. బట్ పాల్ యొక్క జీల్ చూడండి. లుక్ ఎట్ ద ప్యాషన్ ఆఫ్ దిస్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. కానీ పాల్ ఈ మాట అంటూ చాలాసేపు రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మాట అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో. నాకు ఆ పునరుద్ధానుడైన క్రీస్తు అర్థం కావాలంటే, ఆయన్ని అనుభవించాలంటే దానికంటే ముందు నేను ఒకటి చేయాలి. ఆయన సిలువలో కూడా నేను సహానుభవం కలిగిన వాడిని కావాలి. ఆయన సిలువ శ్రమల్లో నేను సహానుభవం కలిగిన వాడిని కావాలి. దెర్ ఈజ్ నో రిజరక్షన్ వితౌట్ ద క్రాస్. దెర్ ఈజ్ నో ట్రూ బ్లెస్సింగ్ ఆఫ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ వితౌట్ టఫ్ టైమ్స్ ఇన్ లైఫ్. తనలాగే నేను 2022లో డెత్ బెడ్ మీదకి వెళ్ళొచ్చాను. చాలా ధన్యుడు ఆయన. 1-2 రోజుల్లో బయటకు వచ్చాడు. నేను నెలల తరబడి చిక్కి శల్యమై ఒక అస్థిపంజరంలాగా పడుకొని ఉన్నాను. కొన్ని రోజులు హాస్పిటల్లో, ఆ తర్వాత మా ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో. షిబా వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. దే వర్ నో హోప్స్. శివ నన్ను అడిగింది, దేవుడు ఇలా చెయ్యగానే స్వస్థత జరుగుద్ది కదా, మాట చెప్పగానే స్వస్థత జరుగుద్ది కదా, నీకెందుకు చేయట్లేదు, నువ్వు దైవజనుడు కదా. అప్పుడు అసలైన ప్రశ్న అసలైన జవాబు కన్సెషన్ పెడితే ఏమైపోవాలి చెప్పండి. అండ్ విత్ మై ఫీబుల్ వాయిస్ ఐ ఆన్సర్డ్ హర్. బైబిల్ చదువు శివ. యోబుకి స్వస్థత లేట్ అయింది, యోబుకి ఆశీర్వాదం లేట్ అయింది, లాజరుకి ఆశీర్వాదం లేట్ అయింది. మేబీ దేవుడు నన్ను ఎక్కడో వంచాలనుకుంటున్నాడు, ఎక్కడో మలచాలనుకుంటున్నాడు, ఎక్కడో చెక్కాలనుకుంటున్నాడు, ఎక్కడో నాకు పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు. లెట్ హిమ్ టేక్ హిజ్ ఓన్ టైమ్. బట్ ఐ నో వన్ థింగ్, ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. మై గాడ్ హస్ షోడ్ మీ. The greater the suffering, the greater the closeness with Christ. The greater the suffering, the greater the likeness of Christ. ఒక మిషనరీ దైవజనుడు అన్నాడు, శ్రమలు రానివ్వండి, కష్టాలను రానివ్వండి, ఎంత శ్రమైనా రానివ్వండి, ప్రొవైడెడ్ అవి నన్ను దేవుడికి దగ్గరగా చేసేటట్టయితే ఎంత శ్రమనైనా రానివ్వండి. మీకు ఒక లిట్మస్ టెస్ట్ చెప్పనా క్రైస్తవం గురించి? నకిలీ క్రైస్తవుడికి అసలీ క్రైస్తవుడికి చాలా గుర్తులు ఉంటాయి. ఒక గుర్తుపట్టే, చాలా బ్లేటెంట్గా గుర్తుపట్టే ఒకటేంటో చెప్పనా? కష్టాలు రాగానే నకిలీ క్రైస్తవుడు లోకంలో కలిసిపోతాడు. అసలీ క్రైస్తవుడు ఏం చేస్తాడంటే దేవునికి ఇంకా దగ్గర అవుతాడు. యోబుని చచ్చిపోరాదు తిట్టి దేవుణ్ణి అని అంది వాళ్ళ ఆవిడ. నా విమోచకుడు నాకు తెలుసు, బ్రతికే ఉన్నాడు, నాకు సజీవుడు ఆయన. ఐ నో మై గాడ్. వెన్ యు నో యువర్ క్రైస్ట్ యు కాంట్ లీవ్ హిమ్. అలాంటి క్రైస్తవం మనకి అబ్బిన నాడు, అలవడిన నాడు, మన సంఘాల్లో ఆయనకి అలాంటి పెద్దపీట వేసిన నాడు మనం లోకాన్ని మార్చగలం. మన ఊరికి ఈ 4 గోడల మధ్యలో కూర్చొని భజన చేసుకోవడానికి మనల్ని సంఘంగా పెట్టుకోలేదు ఆయన. మనం ఆయన సారూప్యతలోకి మారాలి. అలా మారిన తర్వాత లోకానికి తెలియని ఆయన తెలియబడాలి. Christ who is invisible must be visible to the world through the church, the community of Christ. స్వార్థం కోసం ఇక్కడ మనం లేము. ఇక్కడ ఇంకొక సంఘం కట్టుకోవడానికో లేకపోతే
అక్కడ ఇండియాలో ఉన్న స్పీకర్లను ఏదో మనం ఉద్ధరించడానికో, లేకపోతే మీరు స్పీకర్లను ఉద్ధరిస్తారు కానీ బై ద వే మణిపూర్కి ఏమైనా పంపించారా మీరు? పంపిస్తే మీరు ధన్యులు. We have a greater purpose. క్రీస్తును ప్రతిదినం ఎరగాలి. మోషే ఎలాగా ఆయనతో మండుచున్న పొద్దతో స్టార్ట్ చేశాడు, పర్ణశాలలో ముఖాముఖిగా స్నేహితుడిలాగా మాట్లాడేదాకా ఎదిగాడు. 3వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం 30 అధ్యాయాలు దాటేటప్పటికి హీ వాజ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ టు గాడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. కానీ మోషేకి ఒక తపన ఆగలేదు. అంత క్లోజ్గా దేవుడితో మూవ్ అయిన తర్వాత మోషే అడిగిన కోరిక ఏంటంటే, నిన్ను నేను చూడాలి, దయచేసి నీ మహిమ నాకు చూపించు. అలాంటి ఎపటైట్ మనకేమన్నా ఉందా? క్రీస్తుని ఇంకా ఎరగాలి. పోయిన ఆదివారం కంటే ఎక్కువగా, పోయిన శనివారం కంటే ఎక్కువగా, పోయిన డిసెంబర్ 31 కంటే ఎక్కువగా, పోయిన క్రిస్మస్ కంటే ఎక్కువగా, పోయిన గుడ్ ఫ్రైడే కంటే ఎక్కువగా. ఇఫ్ దట్ జీల్ ఈజ్ మిస్సింగ్, యు ఆర్ నాట్ మీటింగ్ క్రైస్ట్ డైలీ. దట్స్ అన్ ఇండికేషన్. ప్రభువుని ఎరిగినవాడు ప్రభుతో ప్రేమలో పడకుండా ఉండలేడు. అండ్ గమ్మత్ ఏంటో తెలుసా, దేవుడు ఏంటయ్యా నీతో స్నేహితుడిలాగా ఉన్నాను, ఇంకా నాలో ఏం చూస్తావయ్యా అని అనలేదు ఆయన. చూస్తే చచ్చిపోతావు అన్నాడు. అంటే చూడడానికి ఇంకా అంత ఉంది. అందుకని ఈసారి కూడా ఏమన్నాడంటే, పూర్తిగా నువ్వు చూడలేవు, యు సీ మై బ్యాక్, విచ్ మీన్స్ నన్ను పాక్షికంగా మాత్రమే తెలుసుకో. మై ఫ్రెండ్, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యూ కెనాట్ బట్ స్పెండ్ టైమ్ విత్ హిమ్. If you are a Christian, you cannot but love him and keep on falling in love with him. If you are a Christian, you cannot but know him and know him and know him again and again. యేసు ప్రభు క్యారెక్టర్ స్టడీ మీరు బైబిల్లో చేయండి. It is so fascinating. And that journey is so rewarding. నాకు సమయం లేదు, ముందుకెళ్తాను. The second letter, evangelicality. Now, what is an evangelical? చాలామందికి ఇవాంజలికల్ అని ఉంటుంది. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ కదా, లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా. బట్ వాట్ ఈజ్ ఇవాంజలికల్? Evangelicalism is a movement. It was a great movement. బైబిల్ నుంచి చర్చి వెనక్కి జరిగిపోయినప్పుడు, సంఘంలో సంప్రదాయాలు, లౌకికమైన పద్ధతులు రాజ్యమేలడం మొదలెట్టి తాండవిస్తున్నప్పుడు, మళ్ళీ వాక్యపు పునాదుల్ని గుర్తు చేసింది ఇవాంజలికలిజం. ఇవాంజలికలిజం అంటే బైబిల్ సెంటర్డ్నెస్. ఈ పుస్తకం లేకపోతే మనకి ఈరోజు దిక్కు తెలియదు, దిక్కు తోచదు మనకి. We don't know who we are properly. We don't know what this world is properly. And in the first place, we don't know who God is properly. నా జ్ఞానం లేక ప్రజలు నశించిపోతున్నారన్నాడు దేవుడు పాత నిబంధనలో. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారన్నాడు. The lack of the knowledge of God is the key to every fall in the history of mankind. You take idolatry, you take adultery, you take any adulteration, any corruption, any injustice, you take anything, any vice in the human world, the key is the lack of the knowledge of God. దేవుడు లేకపోవడం, దేవుని గురించి తెలుసుకోలేకపోవడం, దేవునికి పెద్దపీట వేయకపోవడం. మీరు రోమాపత్రిక 1వ అధ్యాయం చదివితే, వాళ్ళు మొదట దేవుణ్ణి తిరస్కరించారు, దేవుడు లేకుండా బ్రతకలేకపోయారు, వేరే దాన్ని తీసుకొచ్చి దేవుడు అన్నారు. అండ్ అక్కడి నుంచి వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. ఆల్ కైండ్స్ ఆఫ్ సిన్స్ అండ్ ద క్రైమ్స్
started from that one point, the rejection of God, the alienation from that true God. నిజమైన దేవుణ్ణి కాదనుకోవడం, నిజమైన దేవుడి నుంచి దూరం జరిగిపోవడం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మీరు రోమపత్రిక 1వ అధ్యాయం 18 నుంచి చివరి దాకా చదివితే మనిషి పతనం, అది విశ్వాసైనా అవిశ్వాసైనా, దేవుణ్ణి తృణీకరించినప్పుడు, దేవునికి పెద్దపీట వేయినప్పుడు, ఆయన వాక్యానికి విలువ కట్టలేనప్పుడు. ఏం చెప్తుంది 66 పుస్తకాల సముదాయం? ఏం చెప్తోంది? ఈ గ్రంథరాజ్యం ఏం చెప్తోంది? ఇట్ ఇంట్రడ్యూసెస్ యూ ద వెరీ ట్రూ గాడ్. ఎప్పుడైతే ఆయన్ని తెలుసుకుంటానో ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ఇట్స్ ప్లేస్. అన్నీ మనకు అర్థమవుతాయి. భార్యతో ఎలా ఉండాలో అర్థమవుతుంది, భర్తతో ఎలా ఉండాలో అర్థమవుతుంది, చర్చ్లో ఎలా ఉండాలో అర్థమవుతుంది, ఆఫీస్లో ఎలా పనిచేయాలో అర్థమవుతుంది, సోషల్ పార్టీలో ఎలా ఉండాలో అర్థమవుతుంది, ఒక అన్యుడితో ఎలా ఉండాలో అర్థమవుతుంది, డబ్బు ఎలా సంపాదించాలో అర్థమవుతుంది, డబ్బులు ఎలాగా ఖర్చు పెట్టాలో కూడా అర్థమవుతుంది, ఏ మనిషిని ఎలా ట్రీట్ చేయాలో అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ ఇట్స్ ప్లేస్. కానీ ఈరోజునండి ద మోస్ట్ నెగ్లెక్టెడ్ బుక్ ఏంటి? ఈ రోజుకి ఇది అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకం. కానీ మనం ఆల్రెడీ అత్యధికంగా అమ్ముడుపోయాం లోకానికి. అండ్ వీ స్టాప్డ్ టాకింగ్ అబౌట్ దిస్ బుక్, వీ స్టాప్డ్ రీడింగ్ దిస్ బుక్, వీ స్టాప్డ్ లిజనింగ్ టు దిస్ బుక్. ఇప్పుడు మనం ఫేస్బుక్ వాల్ పైన బైబిల్ చదువుతున్నాం కదా, ఆటో వెనక చదువుతున్నాం ఇండియాలో, వాట్సాప్లో చదువుతున్నాం యూనివర్సల్గా. బట్ ఈ పుస్తకాన్ని ఎప్పుడైనా ఓపెన్ చేసి ఆయన ఎవరు, ఇందులో ఏం చెప్పాడు? ఇశ్రాయేలీలు ఎప్పుడు నశించిపోయారో తెలుసా? ఎప్పుడు పతనం అయిపోయారో తెలుసా? మలాకి వరకు ఏదో ఒక విధంగా ప్రవక్తల్ని పంపించి వాళ్ళని సరిదిద్ది ప్రతిసారి వాళ్ళ అవిధేయతను కరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఆయన ఓపిక నశించిపోయింది. ఆయన మాట్లాడడం మానేశాడు. 430 years, మళ్ళీ జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చేదాకా, ప్రభు వచ్చేదాకా. యేసు ప్రభు వచ్చేటప్పటికి ఇశ్రాయేలు ఒక బూజు పట్టిన భావాలతో కూడిన ఒక పనికిమాలిన మతంగా యూదు మతం తయారైంది. అండ్ యేసుక్రీస్తు వారి మొట్టమొదటి అటాక్ హెరోదు మీద కాదు, లేకపోతే పిలాతు మీద కాదు, సీజర్ మీద కాదు. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు పబ్లిక్ మినిస్ట్రీ చేస్తే ఆయన విమర్శ అంతా కూడా ఆ మత ఛాందసవాదం పైనే, దట్ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్. ఎందుకో కారణం ఏంటి? 430 years, లాంగ్ ఇయర్స్ దేవుడు లేనితనం, దేవుడి జ్ఞానం లోపించిన తనం. అందుకని అన్నాడు ఆయన, లేఖనములైనను వాటి శక్తినైనను మీరు ఎరుగరు కనుక మీకు అర్థం కావట్లేదు అన్నాడు. Jews were the trustees of the word of God, of the revelation of God. మీరు రోమపత్రిక చదివితే పౌలు చెప్తాడు, వాళ్ళకి ఇచ్చాడు, అప్పగించాడు, దీన్ని ప్రిజర్వ్ చేయండి రా, దీన్ని మీరు పాటించండి రా, దీన్ని ప్రపంచానికి చాటండి రా. కానీ భద్రంగా తీసుకొచ్చారు, కానీ వాళ్ళు అక్షరం పోకుండా తెచ్చుకున్నారు, కానీ అక్షరాన్నే పట్టుకున్నారు తప్ప అందులో ఉన్న స్పిరిట్ క్యాచ్ చేయలేదు, దాన్ని పాటించలేకపోయారు. దే ఫెయిల్డ్ అట్టర్లీ. అందుకని ద హోల్ జుడాయిజం యేసు ప్రభుని తృణీకరించే స్థాయికి వెళ్ళిపోయింది. I think it's Anselm in the church history who says, the ignorance of scriptures is the ignorance of Christ. ఎప్పుడైతే నాకు దేవోక్తి ఉండదో, వాక్యం ఉండదో, ఈ వెలుగు ఉండదో, నాకు దేవుని గురించిన వెలుగు ఉండదు, నా గొప్పతనం కూడా నాకు తెలీదు, నా స్పౌస్ ఏంటో, చర్చ్లో నా పక్కవాడేంటో నాకు తెలీదు, నేను అంధకారంలో ఉంటాను. మన పూర్వీకులు ఆక్రోశించారు, అసతోమ సద్గమయ, అసత్యంలో ఉన్నాం, సత్యంలోకి నడిపించు, అప్పుడే మాకు శాంతి దొరుకుతుంది. అండ్ దిస్ ఈజ్ ద బుక్ దట్ ఆన్సర్స్ దట్ ప్రేయర్. అందుకని యేసుక్రీస్తు వారు వచ్చి అన్నాడంటే, అహమేవం, నేనే
ఆ సత్యం. ఆయన ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17లో ఆ మాట అన్నాడు, నీ వాక్యమే సత్యం. అండ్ వెన్ యూ ఒబే ద వర్డ్, మీరు నా మాటలు గైకుంటే మీరు సత్యమును తెలుసుకొందరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. ఫ్రమ్ ఎవ్రీ వైస్, ప్రతి అవలక్షణం నుంచి మనం ఎప్పుడు విడిపించబడతామంటే వెన్ వీ నో ద వర్డ్ అండ్ ఒబే ఇట్, దానికి మనం విధేయత చూపించినప్పుడు. విని వెళ్ళిపోతాం మనం చాలాసార్లు. నేను ప్రతి చర్చిలో అడుగుతున్నాను, ఇంటర్నేషనల్గా ఎక్కడికి వెళ్ళిన చర్చిలో అడుగుతున్నాను నేను ఈ ప్రశ్న, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను. మీకు పాస్టర్ గారు ఇక్కడ చెప్పినటువంటి పుల్పిట్ మీద నుంచి చేసిన ప్రసంగం ఎన్ని వారాలు గుర్తుంటుంది? 2 వారాల క్రితం ఆయన చెప్పిన ప్రసంగం మీరు గడగడ 4 ముక్కల్లో చెప్పగలరా? మెట్లు దిగేదాకైనా గుర్తుంటుందా? గుర్తుండకపోతే ఎందుకు ప్రసంగం చేసినట్టు, ఎందుకు మీరు విన్నట్టు? దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టడానికి కాదు, మనం బైబిల్ సెంటర్డ్ క్రిస్టియన్స్గా ఉండాలి. ఈరోజున మన ప్రాబ్లం ఏంటంటే వి టేక్ మోర్ ప్రైడ్ ఇన్ డినామినేషన్ దాన్ ఇన్ క్రైస్ట్ దాన్ ఇన్ ద బైబిల్. ఈ 21st సెంచరీకి కావాల్సింది ఒక బ్యాప్టిస్టో, ఒక లూథరనో, లేకపోతే ఒక బక్సింగ్ ఐటో, లేకపోతే ఒక బ్రదరనో కాదు, ఒక పెంటికోస్టలో కాదు. ఈ 20th సెంచరీకి 21st సెంచరీకి ఈ లోకానికి ఈరోజు కావాల్సిన క్రైస్తవుడు ఎవరంటే క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్టియన్, బైబిల్ బేస్డ్ క్రిస్టియన్. అప్పుడే UECF ఏదన్నా సాధించగలుగుతుంది న్యూజెర్సీలో. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ, అది కూడా తెలుగు క్రైస్తవులు ఎక్కువ అని ప్రతీతి. ఎక్కువైతే ఎవరికి? ఎక్కువైతే ఏం చేయాలి మీరు? ఎక్కువ ఇంపాక్ట్ చూపించాలి లోకం మీద కదండి. ఎప్పుడైతే ఈ పుస్తకం మిమ్మల్ని కడుగుతుందో, ఆయన చెప్తున్నాడు చాలా స్పష్టంగా, తన సంఘాన్ని దేంతో కడుగుతాడు? వాక్యంతో కడుగుతాడు. అప్పుడు అది ముడత, మచ్చ, కలంకం అటుది మరి ఏది లేకుండా ఉంటుంది. పరిశుద్ధంగా, నిర్దోషంగా తన ముందు నిలవబెట్టుకుంటాడు. వాక్యంతో కడగడానికి దానికి అసలు మనం తావిస్తేనే కదా. డూ యూ థింక్ వాక్యానికి పవర్ పోయిందనుకుంటున్నారా? ఇట్ ఈస్ స్టిల్ అ డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. అది ఇంకా 2 అంచుల కల ఎటువంటి ఖడ్గం కంటే వాడగలిగింది, బలం కలిగింది. ఇట్ ఈస్ అ డివైడింగ్ అసెండర్. అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మటుకు దూరగలిగింది. అది హృదయం యొక్క తలంపుల్ని శోధించగలిగింది. The only problem is that you and I must give that scope to the power of the word of God. దానికి తావు ఇవ్వాలి మనం. మన మనసుల్లో వాక్యం విన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు అది దినమెల్లా సుడులు తిరగాలి. మనం మెడిటేట్ చేయాలి. దట్స్ ఇవాంజలికాలిటీ. ఇవాంజలికాలిటీలో కోర్ ఏంటో తెలుసా? ఈ టోటల్ పుస్తకంలో 66 పుస్తకాల్లో హైలైటెడ్ పర్సన్ ఎవరంటే క్రీస్తే. మీకు గుర్తుందా? అమ్మాయి మార్గంలో క్రీస్తు శిష్యులకి ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన ఇంకా వాళ్ళు గుర్తుపట్టలేదు, ఆయన చనిపోయాడు, కాలువరి గర్భంలో కలిసిపోయాడని దిగులుగా వాళ్ళు వెళ్తూ ఉంటే ఆయన పక్కన 3వ వ్యక్తి యేసుప్రభులాగా వచ్చి వారికి ఏం చెప్పాడు? పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ 39 పుస్తకాలని ఓపెన్ చేసి ఆయన ఒక్కొక్కటి వాళ్ళకి చెబుతూ అందులో క్రీస్తు ఎక్కడున్నాడో, క్రీస్తు ఎలా ప్రస్ఫుటమయ్యాడో, ప్రత్యక్షమయ్యాడో వాళ్ళకి చెప్తూ ఉంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళన్న మన హృదయం మండుచుండలేదా? యు టేక్ ఎవ్రీ బుక్ ఇన్ ద బైబిల్, ఇట్ టాక్స్ అబౌట్ క్రైస్ట్. 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకంలో కూడా లీలగానో అవలీలగానో ఆయన కనపడతాడు. ఇంప్లిసిట్లీ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ ఆయన కనపడతాడు. You cannot separate Christ and His word, His scriptures. Evangelicality is centered around the scriptures which reflects and reveals the crucified Christ. That is evangelicality. And the third one is fellowship. In my order. మీరు 1 John చదివితే సహవాసం గురించి జాన్ చాలా అద్భుతమైన మాట రాస్తాడు. మీతో మాకు సహవాసం ఉంది, కానీ అంతకంటే ముందు
మాకు ఆయనతో సహవాసం ఉంది. మా సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తును. యూనో, మన క్రిస్టియన్ గ్యాదరింగ్స్లో నిజంగా ఫెలోషిప్ ఉందంటారా? మీకు ఎప్పుడైనా ఈ అనుమానం వచ్చిందా? ఫెలోషిప్ అంటే డైనింగ్ విత్ సంబడి కాదండి. ఫెలోషిప్ అంటే పక్కనే మన వదిన పక్కనో మన ఆడపడుచు పక్కనో కూర్చోవడం కాదండి. మన గుంటూరోళ్ళు పక్కనే గుంటూరోళ్ళు కూర్చోవడం కాదండి. లేకపోతే నికోడిమస్ పక్కన గంటల పక్కన కూర్చోవడం కాదండి. దట్ ఈస్ నాట్ ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే 2 3 ప్రేమించడం. ఫెలోషిప్ అంటే అగ్రవర్ణాల వాళ్ళు, ద సోకాల్డ్ అనుకోండి, అది బ్రాకెట్లో, ద సోకాల్డ్ నిమ్న వర్ణాల వాళ్ళని హక్కును చేర్చుకోవడం. ఆ కులం వారు ఈ కులం వారికి తమ అబ్బాయిని తమ అమ్మాయిని ఇవ్వగలగడం. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని విన్నారు కదా, మీరు విన్నారు కదా. లెట్ మీ టెల్ యూ అన్ అదర్ క్లీషీ. ఏంటో తెలుసా? క్రైస్ట్ బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ ఎనీ అదర్ బ్లడ్. మీ రక్త సంబంధం కంటే, ఇందాక చార్లీ చెప్తా ఉన్నాడు, బంధువులుగా మేము దగ్గర అవ్వలేదు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మేము దగ్గర అయ్యాం. వాళ్ళ మామయ్య గారి ఇల్లు మా ఇల్లు జస్ట్ 2 నిమిషాలు వాకే, కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత మేము ఒకటయ్యాం. ఒకసారి ప్రభులోకి వచ్చిన తర్వాత ఫెలోషిప్లో ఇవేమీ ఉండకూడదు. ఫెలోషిప్ ఈజ్ లైక్ ఎల్, మై రిలేషన్షిప్, మై ఫెలోషిప్ విత్ ద ఫాదర్ అండ్ ద సన్. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ప్రాపర్, దిస్ కెనాట్ బీ ప్రాపర్. చార్లీతో నేను బాగుండాలి అంటే ఇది లేదనుకోండి, నేనేం చేస్తాను తెలుసా? చార్లీ ఎవరు, ఆయన ఇంటి పేరేంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, మనకు తెలుగు సంఘాల్లో ప్రాబ్లం ఏంటి? కొంతమంది ఇండియన్స్కి తెలుగు సంఘాలకి ఎందుకు రావడం మానేశారో తెలుసా? వచ్చిన రోజే మొత్తం తవ్వేస్తారు చరిత్ర అంతా. అందుకని వైట్ సంఘాలకు వెళ్తారు వాళ్ళు. ఎందుకు నీకు చరిత్ర? నువ్వు ప్రేమించు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నీకు దేనికి? ఆయన మనోడా కాదా? ఎంత దరిద్రం అండి ఇది. ఇంక ఫెలోషిప్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు డైనింగ్ హాల్కి వెళ్తే రౌండ్ టేబుల్స్ ఉంటే ఏ టేబుల్ దగ్గర ఎవరు గ్యాదర్ అవుతున్నారో దాన్ని బట్టి చెప్పేయచ్చు మీ ఎఫినిటీస్ ఏంటో. కొత్త వాళ్ళ దగ్గర ఎప్పుడైనా కూర్చుంటారా? చాలా రేర్గా కూర్చుంటారు. ఆదిమ సంఘంలో ఫస్ట్ చర్చ్ పాపులేషన్ ఎంతో తెలుసా? 3000 పైచిలుకు. కానీ ఎవ్రీ వన్ నోస్ ఎవ్రీ వన్స్ నేమ్. ఎందుకంటే ప్రతి వానికి ఎవ్వడికి అక్కర కలగలేదు, ఉన్నవాడు లేనివాడికి పంచిపెట్టాడు. ఎందుకంటే పక్కనవాడు అక్కర ఏంటో వాడికి తెలుసు. మీకు లాస్ట్ బెంచ్ వాళ్ళు పేరు తెలుసా కనీసం? ఫ్రంట్ బెంచ్ వాళ్ళకి లాస్ట్ బెంచ్ వాళ్ళ పేరు తెలుసా కనీసం? నేను మీ పాస్టర్ని అయితే ఏం చేస్తాను తెలుసా? మీ చేత అంకెలు లెక్క పెట్టించి ఒకట్లందరిని ఒక పక్కన, రెండులందరిని ఒక పక్కన, మూడులందరిని ఒక పక్కన కూర్చోబెడితే అప్పుడు 2 3 కలిసి కూర్చుంటారు. దట్స్ ఫెలోషిప్ అండి. మీకు మాట చెప్పనా? మనం ఆగస్టులో ఉన్నాం. మనం మొన్ననే స్వతంత్ర దినోత్సవం చేసుకున్నాం కదండి. దేశభక్తికి పునాది ఏమిటో తెలుసా? దైవభక్తి. దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అన్ని ఆజ్ఞలు ఇమిడి ఉన్న 2 ఆజ్ఞలు ఉన్నాయి. బైబిల్ సారమంతా ఇమిడి ఉన్నటువంటి 2 లైన్లు ఆజ్ఞలు ఉన్నాయి. యేసుప్రభు వారి మాటల్లో చెప్పాలంటే, ఒకటి దేవుణ్ణి ప్రేమించడం, ఇంకోటి నీ తోటి మానవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి నా పూర్ణతత్వంతో ప్రేమించాలి, నా తోటి మానవుణ్ణి నాలాగా ప్రేమించాలి. అంటే నేను 2 అయితే ఆయన కూడా 2 అనుకోవాలి, 3 అయినా కూడా. నేను 3 అయితే ఆయన కూడా 3 అనుకోవాలి, 2 అయినా కూడా. నేను గోదావరి అయితే ఆయన గుంటూరు అయినా కూడా గోదావరి అనే అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి, యూ కాంట్ చేంజ్ ది ఆర్డర్. నీ పొరుగువాణ్ణి నీ పూర్ణతత్వంతో ప్రేమించు, ఆ తర్వాత నీ దేవుణ్ణి నిన్ను వలే ప్రేమించు అని నువ్వు తిరగరాయలేవు ఈ కమాండ్మెంట్స్ని. The second commandment is pivoted upon, is founded upon, is grounded in the first commandment.
And the whole spirit of the Bible is grounded in these 2 commandments. నా దేవుణ్ణి ప్రేమించిన నాడు నా ఫెలోషిప్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి అతీతంగా వాళ్ళని ఎవరినైనా ప్రేమిస్తానో హక్కును చేర్చుకుంటాను. మేబీ అది లేదనే సి అని పెట్టుకున్నారేమో, నాకు తెలియదు. మీరు యుఈసిసి అయిపోయిందేమో, నాకు తెలియదు. ఐ డోంట్ నో, నన్ను క్షమించండి. ఒకవేళ సి ఈజ్ ఇంకా అంతకంటే స్ట్రాంగ్గా. బయట ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్తే కూడా ఫెలోషిప్స్ ఉంటాయి, కానీ చర్చ్ ఉండదు. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. పౌలు సంఘాన్ని హింసిస్తే, పౌలు దమస్కు మార్గంలో వెళ్తూ ఉంటే యేసుప్రభు పౌలుతో ఏమన్నాడు? సౌలా సౌలా, నా సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావు అనలేదు, నన్నేలా హింసిస్తున్నావు అన్నాడు. సంఘాన్ని హింసిస్తే హెడ్కి తెలిసిపోయింది, శిరస్సుకి తెలిసిపోయింది. సంఘాన్ని హింసిస్తే శిరస్సుకి బాధేసింది. చార్లీని హింసిస్తే నాకు బాధేసిందా? ఒకవేళ ఫనీ మీ లీడర్ కాకపోతే మీరంత అటెన్షన్ పే చేస్తారా? ఇఫ్ ఐఎమ్ టూ ప్రాక్టికల్, ఐఎమ్ సారీ. బట్ మీ కపాలానికి అందాలని చెప్తున్నాను అంతే. ఐ లవ్ దిస్ బ్రదర్. ఫెలోషిప్ మనం ప్రతిరోజు ప్రభువుతో గడిపితే, నాకు చార్లీ కనపడలేదనుకోండి, కాసేపు నేను పరిగెట్టుకుంటూ వెళ్తాను. ఏంటి పోయిన వారం రాలేదేంటి అంటాను. నేను చర్చ్కి నన్ను చూపించుకోవడానికి వస్తున్నానా, నా సోదరుడి ముఖాన్ని చూడాలన్న తపనతో వస్తున్నానా? దట్ టాక్స్ అబౌట్ మై ఫెలోషిప్. చాలాసార్లు సంఘానికి ఎలా వస్తామండి మనం? ఒకప్పుడు ఆడవాళ్ళు మాత్రమే చూపించుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మగవాళ్ళు కూడా ఇలా కడియాలు వేసుకొని ఇలా అంటున్నారు. కొంతమంది అయితే ఒక గుండి తీసి దాన్ని సైడ్కి లాగి, సాధారణంగా గ్రావిటీ ప్రకారం, లా ఆఫ్ గ్రావిటీ ప్రకారం ఆ దండేస్తే అది నిట్ట నిలువుగా ఇలా వచ్చి ఒక దగ్గర కలుస్తుంది గుండె పైన. కానీ తమరుగా దండలు ఏంటో సైడ్కి వెళ్తాయి. అది ఎట్లా వెళ్తాయో ఆ గ్రావిటీ ఏంటో నాకు అర్థం కాదు. యూ హ్యావ్ ఎ డిఫరెంట్ గ్రావిటీ. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం మనం? నన్ను చూపించుకోవడానికా? క్రీస్తునందు నా సోదరుని ముఖాన్ని చూసి ఆనందించడానికి వస్తున్నాను ఆ ఫెలోషిప్కి. ఇవన్నీ మనం ఆత్మపరీక్ష చేసుకోవాలి. ఒకవేళ శరీరానికి ఏదన్నా అయితే, తలకాయకి అంత నొప్పేస్తే, శరీరంలో ప్రతి బాడీలో ప్రతి పార్ట్కి కూడా నొప్పి తెలియాలి. దెన్ యు ఆర్ ఎ ట్రూ చర్చ్, ట్రూ ఫెలోషిప్. అందుకని ఈ ఇమేజెస్ రాశాడు బైబిల్లో, ఊరికే రాయలేదు ఈ ఇమేజెస్. ఎప్పుడైతే హెడ్తో మనకి ఫెలోషిప్ ఉండదో, బాడీలో ఒక పార్ట్కి ఇంకో పార్ట్కి కూడా ఫెలోషిప్ ఉండదు. ఒక కోడి మెడని కట్ చేసి చూడండి ఆదివారం. హలాల్ షాప్ దగ్గర, మీరు ఇండియా షాప్ దగ్గర ఆగుతారు కదా, చూడండి ఒకసారి అది ఎలా కొట్టుకుంటుందో. చాలాసార్లు హలాల్ చేసిన కోడి కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నాయి సంఘాలు ఈ రోజున, ఎందుకంటే హెడ్తో కనెక్షన్ సరిగా లేక. లెట్ మీ క్లోజ్. ద లాస్ట్ పార్ట్ ఈజ్ యూనిటీ. యూనిటీ అనేది చాలా క్రూషియల్ అండి. మనం యునైటెడ్ అంటే సరిపోదండి. నిజమైన యూనిటీ రావాలి మనకి. యూనిటీ ఎంత క్రూషియల్ అంటే, మీ ఇవాంజలికాలిటీకి ఆథెంటిసిటీ అది, మీ క్రిస్టియానిటీకి ఆథెంటిసిటీ అది. మీరు బయటికి వెళ్తే నేను క్రిస్టియన్, మేము క్రైస్తవ సంఘం అని చెప్తే నమ్మాలనుకోండి ఎవరైనా. అలా నమ్మాలంటే క్రీస్తుని నమ్మాలి. క్రీస్తుని నమ్మాలంటే మీరు యునైటెడ్గా ఉండాలి. ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం నుంచి చదువుతున్నాను మీకోసం నేను. నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, 20వ వచనం నుంచి చదువుతున్నాను. నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. యుఈసిఎఫ్ కోసం కూడా 2000 సంవత్సరాల క్రితం గెత్సెమనేలో ఆయన ప్రార్థన చేశాడు, ఫర్ యువర్ యూనిటీ. యు ఆర్ ఇన్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్.
ఇన్ ద హార్ట్ బీట్ యు ఆర్ దేర్ ఎట్ ద సెంట్రల్ ప్లేస్. యు ఆర్ హిజ్ హార్ట్ థ్రాబ్. మీరు ఆయన గుండె చప్పుడు. ఏంటి ఆయన బాధ? మనమెంత యునైటెడ్గా ఉన్నామో యుఈసిఎఫ్ కూడా అంతే యునైటెడ్గా ఉండాలి. సాధ్యమేనా? మన యూనిటీకి పునాది ఎందుకో మీకు నేను చెప్తాను ఈ సీక్రెట్. ఒక్క ప్రకాశే ఉన్నాడనుకోండి, ఒక అబ్రహామే ఉన్నాడనుకోండి, ఒక ఫనే ఉన్నాడనుకోండి, యేసుప్రభుని దేవుణ్ణి చూపించలేడు ఈ ప్రపంచానికి. ఎందుకో తెలుసా? అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్, హీ ఈజ్ ఎ ట్రైయూన్ గాడ్. The Father is not Holy Spirit. The Son is not Holy Spirit. The Holy Spirit is not Son. The Son is not the Father. They are distinct. But Father is God. Holy Spirit is God. Son is God. Yet they are not three gods. They are one God. That unity in diversity ఎక్కడ కనపడుతుందో తెలిసి ఈ ప్రపంచానికి? ఒక్క చర్చ్లోనే కనపడుతుంది. ఇప్పుడు క్రీస్తు యేసునందు అందరూ ఏకమై ఉన్నారు. గలతీ పత్రిక 3:28. 2 అని లేదు, 3 అని లేదు, అగ్రవర్ణం అని లేదు, నిమ్నవర్ణం అని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, స్వతంత్రుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు. వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్. యూనిటీ. ఎప్పుడైతే ఆ యూనిటీలోకి మనం వస్తామో ప్రపంచం క్రీస్తుని నమ్ముతుందట. నీవు నన్ను పంపితివని, ఐ యామ్ ద సేవియర్ ఆఫ్ ది వరల్డ్ అని ప్రపంచం నమ్మాలంటే వీళ్ళు యునైటెడ్గా ఉండాలి. ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు, ఏ సంఘ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? అన్నీ చీలికలేగా, అన్ని పీలికలేగా. కాదంటారా? న్యూజెర్సీలో జరగలేదంటారా? కొంతమంది భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు, ధన్యులు. కొంతమంది ఇంట్లోనే ఉండే విడాకులలాగా ఎడమొఖం పెడమొఖంతో జీవిస్తూ ఉంటారు. మేబీ చాలా ఫెలోషిప్స్ అలాగే ఉన్నాయి. వీఆర్ అండర్ ద సేమ్ రూఫ్, బట్ వీఆర్ నాట్ రియల్లీ ట్రూలీ యునైటెడ్. మీకు గుడ్ న్యూస్ చెప్తాను. తండ్రి కుమారుణ్ణి, కుమారుడు తండ్రిని ప్రేమించేటప్పుడు ఆ ఐక్యతలో, ఆ ప్రేమలో మధ్యలో మాధ్యమం ఎవరంటే హోలీ స్పిరిట్. ద ఫాదర్ లవ్స్ ద సన్ త్రూ ద హోలీ స్పిరిట్ అండ్ ద సన్ లవ్స్ ద ఫాదర్ త్రూ ద హోలీ స్పిరిట్. మనం ఒకరినొకరు ప్రేమించుకునేటప్పుడు మనకి చేత కాదు ఇది. మనం ఎవరిని ప్రేమిస్తాం? మనోడు అయితే ప్రేమిస్తాం. కానీ మనోడు కానివాడిని ప్రేమించడానికి మనకి స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? రోమా 5:5లో ఏముందంటే, దేవుడు తన ప్రేమను తన ఆత్మ ద్వారా మనలో కుమ్మరించాడు. ద సేమ్ హోలీ స్పిరిట్ హూ ఈస్ ది మీడియం ఫర్ ద యూనిటీ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్ ఈజ్ ద సేమ్ హోలీ స్పిరిట్ హూ యాక్ట్స్ యాజ్ అన్ ఏజెంట్ ఇన్ ద చర్చ్, ఇన్ ద ఫెలోషిప్. మన పని ఏంటో తెలుసా? ఆయనకి లోపడ్డాం, ఆయనకి అప్పగించుకోవడం, ఆయనకి ఈల్డ్ అవ్వడం. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో అందుకే ఈ మాట రాయబడింది, ఆత్మ కలిగించు ఐక్యత. ఏ పాస్టర్ గారు ఐక్యత తీసుకురాలేరు, ఏ నాయకుడు ఐక్యత తీసుకురాలేడు, ఏ ఆదర్శమూర్తులు తీసుకొచ్చి ఐక్యతను తీసుకురాలేరు. మనందరము ఆత్మ దేవుడికి మనం అప్పగించుకోవాలి, వితౌట్ రిజర్వేషన్స్, వితౌట్ కండిషన్స్, బేషరతుగా అప్పగించుకోవాలి. అండ్ దెన్ కమ్స్ యూనిటీ. యూనిటీ ఎప్పుడైతే ఉంటుందో ఒకరిని బట్టి ఒకరికి బ్లెస్సింగ్ ఉంటుంది. చెయ్యి మూతి కొట్లాడుకున్నాయి అనుకోండి, ఏమవుతుందండి? నిరాహార దీక్ష. కొన్ని రోజులకి ఏమవుతుందండి? ఐసీయూనే, ఇంకేముండదు. కానీ చెయ్యి మూతి కలిసిపోయినాయి అనుకోండి, ఏమవుతుంది? బ్లెస్సింగ్ టు ద హోల్ బాడీ, హెల్త్ టు ద హోల్ బాడీ. యూనిటీ ఒక్కడికి మాత్రమే బ్లెస్సింగ్ కాదు, సంఘమంతటికి బ్లెస్సింగ్.
Please understand this. Unity blesses the world because it attracts the people outside to Christ. It authenticates your gospel of Christ. Unity blesses the church because we contribute to one another at a different level. We need unity. సూడో యూనిటీలోంచి మనం బయటికి రావాలి. ఇండియాలో ఐక్య క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయి. ఒకరోజు తెలంగాణ నుంచి ఫోన్ వచ్చింది, ఐక్య క్రిస్మస్కి మీరు రావాలి అని. నేను అడిగాను, మీరు నిజంగానే ఐక్యం అయిపోయారా అని అడిగాను. ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఐక్య క్రిస్మస్లు అంటే 18వ క్రిస్మస్ సార్ ఇది అన్నారు. అంటే ఐక్యం అవ్వాలనే కదా సార్ చేస్తున్నాము. కొంచెం నిష్ఠూరంగా ఉంది ఆయన టోను, పాస్టర్ గారి టోను. అలాగైతే నాకు ప్రశ్న ఉంది పాస్టర్ గారు, మీరు ఐక్య క్రిస్మస్ అయిపోయిన మరునాడు మీ అమ్మాయికి పెళ్లి చూపులు పెడితే వేరే కులం అమ్మాయికి అదే చర్చ్లో అబ్బాయిని ఇస్తారా? అబ్బాయిని ఇస్తారా లేకపోతే అమ్మాయిని ఇస్తారా? ఆయన దగ్గర మాట లేదు. సార్ అందరం కలుసుకొని ఒక మినిస్టర్ గారిని పిలిచి కేక్ కట్ చేసుకుంటే రాదు సార్ యూనిటీ. అందరం యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం కిందకు వచ్చినప్పుడు, ఆత్మ ఆధీనంలోకి వచ్చినప్పుడు యూనిటీ వస్తుంది. ఇది లేదనుకోండి మనం లేము. ఒక మాట చెప్పి నేను దిగిపోతాను. ద వెరీ పర్పస్ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్ ఈజ్ టు రిఫ్లెక్ట్ గాడ్ ఇన్ ద జెంటైల్ వరల్డ్. మీకు తెలుసా, క్రైస్తవ సంఘం ఇక్కడ భజన చేసుకోవడానికి కాదు. ఎస్ వి నీడ్, కొందరు మానినట్టు సమాజంగా కూడటం మానద్దు అని రాయబడింది హెబ్రీ పత్రిక 10:24-25లో. కానీ బట్ దాట్స్ నాట్ ది అల్టిమేట్ పర్పస్. మనందరం ఇక్కడ ఫెలోషిప్గా యునైట్ అయిన తర్వాత ఆ యూనిటీ ఏం చేస్తుందంటే, ఆ కమ్యూనిటీ అయిన దేవుణ్ణి చూపించగలిగింది ఈ భూమి మీద కమ్యూనిటీ మాత్రమే. అందుకనే వన్ మ్యాన్ షో కుదరదు. ఒక డిజిటల్ సంఘము ఎవరిని ఆకర్షించలేదు. మీరు వ్యక్తులుగా, ఒక సముదాయంగా, ఒక సమాజంగా ఆత్మలో ఐక్యమైనప్పుడు ఆ త్రియేక దేవుణ్ణి, ఆ దైవ సమాజాన్ని భూమి మీద ఇతరులకి మీరు చూపించగలుగుతారు. అప్పుడే సంఘం యొక్క అంతిమమైనటువంటి దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. సంఘం ద్వారా తప్ప వేరే ద్వారా ఆయన పని చేసుకోకూడదు అనుకుంటున్నాడు. కాన్స్టాంటిన్ అనేటువంటి మహాచక్రవర్తి ఎలా మార్మస్ పొందాడో తెలుసా? ఆయనకు ఆకాశంలో యేసుక్రీస్తు వారు కనపడ్డారు, ఆయన మారిపోయాడు. అట్లా ఆయన మోడీని మార్చుకోగలడు, అమిత్ షాని కూడా మార్చుకోగలడు, బైడెన్ని కూడా మార్చుకోగలడు. కానీ ఆయనకి అట్లా ఇష్టం లేదు. మీ ద్వారా మాత్రమే ఈ ప్రపంచానికి తను తాను చూపించుకోవాలనుకుంటున్నాడు. బికాస్ యు ఆర్ హిస్ బాడీ, యు ఆర్ హిస్ బాడీ. ఈ తలను ప్రపంచం చూడలేదు, ఈ బాడీనే చూస్తుంది. కాబట్టి క్రీస్తును ప్రపంచం ముందు సిలువ వేయాలన్నా, ఆయన్ను ప్రపంచం అపార్థం చేసుకోవాలన్నా, ఆయనకు ప్రపంచం దూరంగా జరగాలన్నా మన చేతుల్లోనే ఉంది. ఆయనకు ప్రపంచం దగ్గరగా జరిగి ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకొని ప్రపంచం క్రీస్తు వారసులుగా మారాలన్నా కూడా మన చేతుల్లోనే ఉంది. ఇట్స్ అప్ టు యూ. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్.